హాయ్ వివర్స్, ఈ వీడియోలో తెలంగాణలో ఉండే మహిళలకి 2,500 రూపాయలకి సంబంధించి కాసేపటి క్రితం ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఆ న్యూస్ మీకు చూపిస్తూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 3 జిరాక్స్లు అయితే ఉండాలంట. అదేవిధంగా ఈ నెల 6 మార్నింగ్ నుంచి అప్లికేషన్ ఫామ్స్ అయితే ఊళ్ళకి పంపిస్తాము. గ్రామ సభ ద్వారా ఈ యొక్క అప్లికేషన్స్ తీసుకోబోతామని చెప్పేసి కాసేపటి క్రితమే న్యూస్ వచ్చింది. అందుకనే వెంటనే మన ఛానల్ నుండి ఈ అప్డేట్ మీకు పాస్ చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఎవరైతే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేస్తారో ఈ వీడియో చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వచ్చిన న్యూస్ అయితే చూద్దాం. సో ఇప్పుడు వచ్చిన న్యూస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు మనకి గ్రామ సభలు, 6 గ్యారంటీలకి అప్లికేషన్ స్పీకర్లు. సో ఈ నెల 26 కల్లా ఉదయం దరఖాస్తు ఫారంలు వాటిని ప్రజలు నింపి గ్రామ సభల్లో ఇవ్వాలి. అదేవిధంగా రోజు 18 గంటలు పనిచేయడం ఇబ్బందిగా ఉంటే ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ అడగవచ్చు. ప్రజలతో శభాష్ అనిపించుకునే విధంగా ఉద్యోగులకి మాది ఫ్రెండ్లీ గవర్నమెంట్, నకిలీ విత్తనాలు టెర్రరిజం కంటే డేంజరు, ఆ కంపెనీల ఆస్తులు అటాచ్ చేయండి. అదేవిధంగా డ్రగ్స్, గంజాయి దందాలతో మనకి వాటన్నిటిని వదిలేయండి అని చెప్పి. సో గుర్తుపెట్టుకోండి, గ్రామ సభలకి చాటింపు వేసి దరఖాస్తులు స్వీకరణ చేయబోతున్నారు. అప్లికేషన్స్కి ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు జత చేయాలి. అసెంబ్లీ నియోజకవర్గానికి స్పెషల్ ఆఫీసరు, మహిళల కోసం ప్రత్యేక కౌంటర్లు, గ్రామంలోని దరఖాస్తుల డేటా పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి చేరవేత అని చెప్పేసి మనకి న్యూస్ రావడం, జిల్లా ఇన్ఛార్జీలకి మంత్రులు అని చెప్పేసి మరొక న్యూస్ రావడం జరిగింది. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు ప్రతిరోజు మనకి 18 గంటలు పనిచేసైనా ఈ డేటా సమకూర్చాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో వీళ్ళు చెప్పిన న్యూస్ ప్రకారంగా 100 కౌంటర్లకి అంటే 100 కుటుంబాలకి ఒక కౌంటర్ చాటింపు వేసి దరఖాస్తుల స్వీకరణ. అంటే ఇప్పుడు మనకి ఊళ్ళలో నేను ఆల్రెడీ వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఈ నెల 28 నుంచి అప్లికేషన్స్ తీసుకోబోతున్నారు, గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. సో 26 నుంచి మనకి ఆల్రెడీ రీచ్ అవుతాయి అప్లికేషన్స్. 28 నుంచి ప్రతి 100 కుటుంబాలకు కౌంటర్ చొప్పున చాటింపు వేసి దరఖాస్తులు అయితే తీసుకుంటారు. సో 2,500 రూపాయలకు సంబంధించిన అప్లికేషన్ ఏ విధంగా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మన ఛానల్లో 100 వీడియోస్ చేసి పెట్టాను ఇప్పటి వరకు. చాలా వీడియోస్ చేసి దాని నుంచి ఎట్లా రెడీ చేసుకోవాలి డాక్యుమెంట్స్ అయితే పెట్టడం జరిగింది. ప్రస్తుతం రేపు 28 మార్నింగ్ నుంచి మహిళల కోసం ప్రత్యేక కౌంటర్లు కూడా ఉంటున్నాయి. గ్రామాల్లోని దరఖాస్తులు ఇచ్చేసి 28 నుంచి దరఖాస్తులు తీసుకొని ఫిబ్రవరి నుంచి ఈ యొక్క డబ్బులు నేరుగా అకౌంట్లో పడే విధంగా ప్రయత్నాలు అయితే చేయబోతున్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది. సో ఓవరాల్గా ఇక్కడ గమనించుకున్నట్లయితే ప్రతిరోజు మనకి మండలంలో 2 టీంలుగా ఉంటే ఒక టీంకి ఎంఆర్ఓ, మరో టీంకి ఎంపీడీఓ బాధ్యతలు తీసుకుంటారు. 12 గంటల వరకు ఒక గ్రామం, మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు మరొక గ్రామంలో సభ ఉంటుంది. ఇందులోనూ అప్లికేషన్ తీసుకుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు స్పెషల్ ఆఫీసర్ స్థానికంగా సమన్వయం చేస్తారు. గ్రామ సభల్లో మహిళలకు ప్రత్యేక కౌంటర్లు ఉంటాయి. పురుషులకి, మహిళలకి విడివిడిగా క్యూ లైన్లు ఏర్పాటు చేస్తారు. గ్రామ సభ మొదలుపెట్టే ముందు ప్రభుత్వ సందేశాన్ని చదివి వినిపిస్తారు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. దరఖాస్తు కోసం ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, ఫోటో వంటి విషయాలు ప్రజల ముందుకు కమ్యూనికేట్ చేస్తారు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఆల్రెడీ పదే మన ఛానల్ నుండి చెప్తున్నాను. ఇప్పుడైతే ఎందుకంటే ఇప్పుడు ఈ న్యూస్ రావడంతో వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు ఈ వీడియోని అయితే చాలామందికి షేర్ వేస్తారనుకుంటున్నాను. ఫర్దర్గా మీకు ఈ 2,500 రూపాయల అప్లికేషన్ సంబంధించి కానీ మిగతా ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.